ఒక సబ్ ఇన్స్పెక్టర్ రిటైర్ అవుతున్నారు అంటే దేశవ్యాప్తంగా ఇవాళ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. నిజంగానే ఒక సబ్ ఇన్స్పెక్టరు రిటైర్ అవ్వడానికి ఒక్కరోజు ముందు ఏసీపీ ర్యాంక్లో ఆయన్ని రిటైర్మెంట్ ఇచ్చారు అంటే ఆయన ఏం చేశారో అన్న ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి ఉత్పన్నమవుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎవరైనా సరే ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీని సినిమాగా తీయాలి అంటే ఆ సినిమాలో ఎంత స్టోరీ ఉండాలి, ఎంత డ్రామా ఉండాలి, ఎంత సెంటిమెంట్ ఉండాలి, ఎన్ని హై అండ్ లోస్ ఉండాలి, ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటే ఇన్ని ఉంటే కానీ ఒక సినిమా ఏర్పడదు. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీని తీసుకొని అలాంటి ఎన్నో సినిమాలు వచ్చాయంటే మీరు ఎవరైనా నమ్ముతారా? ఎస్, నిజంగానే జరిగింది. ఒకవేళ తెలుగులో మీరు ఆలోచిస్తే ఏంటంటే గోలీమార్ అని ఒక సినిమా వచ్చింటుంది, అందులో గోపీచంద్ హీరోగా ఉంటాడు. సో దాదాపుగా అదే తరహా కథలోనే జగపతి బాబు హీరోగా మరొక సినిమా వచ్చింది. దేశవ్యాప్తంగా అర్థం అవ్వాలంటే మాత్రం అబ్ తక్ ఛప్పన్ అని నానా పటేకర్ హీరోగా ఒక సినిమా వచ్చింది. ఈ అన్ని సినిమాలు కూడా ఒకే పోలీస్ ఆఫీసర్ సంబంధించిన జీవిత కథనే వాళ్ళు సినిమాగా తీశారు. అంత హై వాల్యూమ్ ఉంటుంది ఆ సినిమాలో, అంత హై వోల్టేజ్ కూడా కనిపిస్తుంది. ఆయన పేరు దయానాయక్. దయానాయక్ అని చెప్పిన తర్వాత నేను ఇప్పటిదాకా ఇచ్చిన ఇంట్రడక్షన్ మొత్తము చాలా తక్కువ అనే ఫీలింగ్ మీకు కలుగుతుంది కదా. ఎందుకు అంటే దయానాయక్ స్టోరీ అన్నది నిజంగానే ఒక సినిమా హీరోకి ఏమాత్రం తీసిపోని, ఏమాత్రం తగ్గని ఒక స్టోరీ. దయానాయక్ గురించి మాట్లాడాలంటే 1990 నుంచి 2000 మధ్యలో ఉన్న సమయంలో యాక్టివ్గా ఉన్న న్యూస్ రీడర్స్ లేకపోతే న్యూస్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన గురించి బాగా తెలుసు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయన గురించి కథనాలు అన్ని పేపర్లోనే వచ్చేవి, అన్ని భాషల్లో వచ్చేవి. కారణం ఏంటంటే అప్పుడు మాఫియా కానివ్వండి, అండర్ వరల్డ్ అన్నది కానివ్వండి చాలా యాక్టివ్గా ఇండియాలో పనిచేసేది. వాళ్ళ పేర్లు చెప్పుకొని వందలాది మంది షూటర్లు, వేలాది మంది అనుచరులు భారతదేశ వ్యాప్తంగా కూడా తిరిగేవాళ్ళు. వాళ్ళకి సంబంధించిన కొన్ని మనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ మనకు పేర్లు వినిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అజీజ్ రెడ్డి లాంటి పేర్లు. అలాంటి వాళ్ళందరినీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేసిన వాళ్ళు దావుద్ ఇబ్రహీం, చోటా షకీల్, ఈ గ్యాంగ్ల గురించి మనందరికీ తెలుసు. కంపెనీ అని ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో 2 క్యారెక్టర్లు ఉంటాయి. ఒకటేమో అజయ్ దేవ్గన్, ఆయనేమో దావుద్ ఇబ్రహీము. రెండో క్యారెక్టరు వివేక్ ఓబ్రాయ్, అతను చోటరాజన్. ఇదే దాంట్లో మరికొన్ని సినిమాలు కూడా వచ్చాయి, సత్య లాంటి సినిమాలు, ఇలాంటివన్నీ కూడా. ఈ అన్ని సినిమాలు కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ అండర్ వరల్డ్కి సంబంధించిన ఇవి తీసేటప్పుడు అందులో బాగా హైలైట్గా కనిపించే క్యారెక్టర్ ఏంటి అంటే ఈ దయానాయక్ అనే క్యారెక్టర్ ఏదైతుందో ఆ క్యారెక్టర్ డిఫరెంట్ నేమ్స్ ఉంటుంది. గంగారాం అనే పేరుతో ఒక దాంట్లో ఇంకో దాంట్లో అట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటుంది. కానీ బట్ ఇది హై వాల్టేజ్ ఉన్న ఒక క్యారెక్టర్గా కనిపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఒక సినిమా ఉంటుంది, టెంపర్ అనే సినిమా. అందులో అంటాడు, నా పేరు దయా, నాకు లేనిదే అది దయా అని అంటారు చూసారు. అదే తరహాలోనే ఈ దయానాయక్ దాదాపుగా అఫీషియల్గా ఒక 80, అన్అఫీషియల్గా ఒక 300 మంది గ్యాంగ్స్టర్లను చంపేశారు అన్నది, షార్ప్ షూటర్లుగా పేరున్న ఎంతోమందిని ఆయన మట్టుబెట్టాడన్నది ఇక్కడ స్టోరీ. ఎందుకు అఫీషియల్ అన్అఫీషియల్ అంటామంటే చివరికి లష్కరే తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి కూడా భారతదేశంలో ఎవరైనా నియమించాలి అనుకుంటే ఫస్ట్ వినిపించిన పేరు దయానాయక్ అని చెప్తూ ఉంటారు. అందుకనే ఆయన లష్కరే తోయిబాకు సంబంధించిన టెర్రరిస్ట్ని చంపడంలో కూడా కీలక పాత్ర పోషించాడని చెప్తాం. అలాంటి దయానాయక్ ఈ రోజుతో రిటైర్ అయ్యారు. ఈ జూలై నెలతో ఆయన ఇక పైన పోలీస్ ఫోర్స్ కనిపించారు. కాబట్టి ఆయన రిటైర్ అవ్వడానికి ఒకరోజు ముందు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన అచీవ్మెంట్స్ లాగా ఇలాంటి అచీవ్మెంట్స్లో భాగంగానే ఆయనకు కూడా ఏసీపీగా ఇచ్చి ఆయన్ని రిటైర్ చేశారంటే ఆయన చేసిన పని ఏదైతుందో దానికి ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా గౌరవం దక్కినట్టే. అదే సందర్భంలో ఈయన స్టోరీ ఏం చిన్నగా వెళ్ళలేదు, అంటే ఈజీగా వెళ్ళలేదు. ఈయన ఎందుకంటే ఒక కానిస్టేబుల్గా ఆయన కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్గా వెళ్ళాడు. వెళ్ళిన నేపథ్యంలో మాఫియా అలాగే అండర్ వరల్డ్ అనేది ఫుల్ స్వింగ్లో ఉన్న రోజుల్లో దావుద్ ఇబ్రహీం పేరు, చోటా షకీల్, చోటా రాజన్ ఇలాంటి వాళ్ళ పేర్లు మాట్లాడాలంటేనే భయపడే సమయం ఉన్న సందర్భంలో అలాంటి వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని మట్టుపెట్టి వాళ్ళని చంపడం కోసం ఎక్కడి దాకైనా తెగించి ఇవన్నీ చేశాడు. అలాంటి వ్యక్తి మీద కూడా ఆరోపణలు చేశాయి. అప్పట్లో ఆరోపణలు చేసి అతను ఆదాయం మించి ఆస్తులు కలిగి ఉన్నాడు, అండర్ వరల్డ్తో కనెక్షన్స్ పెట్టుకున్నాడు అని ఆయన సస్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆయన్ని ఫోర్స్లో తీసుకున్నారు. ఈ సందర్భంలో మరికొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే అప్పుడున్న పోలీసుల్లో ఈయన కూడా చేరి ఒక్కటే గ్యాంగ్కు సంబంధించిన వాళ్ళని ఎక్కువ మందిని మట్టుబెట్టారు. ఆ తర్వాత అది బయటికి పొక్కుతుంది అన్నప్పుడు రెండో దాంట్లోంచి కొంతమంది కీలకమైన వాళ్ళని ఎలిమినేట్ చేశారు. ఇలాంటి మాటలు వినిపిస్తుంటాయి. కానీ బట్ హవెవర్ సినిమాలో చూసినట్లుగానే ఒక హీరో క్యారెక్టర్ లాగా ఈ దయానాయక్ అనే క్యారెక్టర్ రియల్ లైఫ్లోనే ఉంది.
ఈరోజు కూడా అదే ఎంతూజియాజంతో, అదే ఎనర్జీతో, అంతే డేర్తో ముందుకు వెళ్తూ ఉన్నాడు. కానీ ఆయన సేవలు ఇప్పటికి ఆయన ఏజ్ వివిధ కారణాల వల్ల ఆయన ఇప్పుడు రిటైర్ అవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరొకసారి దయానాయక్ గురించి చర్చ జరుగుతుంది. అలాంటి దయానాయకులు మరోసారి అవసరమా? ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో మనం ఈ కాలంలో చూసాం, దాదాపుగా 300 నుంచి 400 మంది ఇలాంటి అండర్వరల్డ్ పేరుతోనూ, రౌడీ షీటర్ల పేరుతోనూ, గూండాల పేరుతోనూ సామాన్య ప్రజల్ని ఎవరైతే పీకు తింటున్నారో, వాళ్ళని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఎలిమినేట్ చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అలాంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు నిజంగానే దేశవ్యాప్తంగా అవసరమైతే అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిజంగానే ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏర్పడితే ఇలాంటి దయానాయకులు కంపల్సరీ అవసరం అన్నది చాలామంది మాట్లాడతారు. అదే సందర్భంలో అలా కాల్చి చంపడం కరెక్ట్ కాదు అంటారు. కానీ అంటే అక్కడ మానవత్వము అవన్నిటికన్నా ఎక్కువ మనుషుల్ని కాపాడాలనే తత్వం ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అన్నదే చాలామంది మాట్లాడుతుంటారు. దయానాయక్కి ఒక సెల్యూట్ చెప్పాలి, దయానాయక్కి థ్యాంక్స్ చెప్పాలి. అలాంటి గ్యాంగ్స్టర్స్ అందరూ కూడా భయపడి దుబాయ్లోనే పారిపోయేలాగా, దుబాయ్లోనే దాక్కునేలాగా చేసిన ఆ పోలీస్ ఫోర్స్లో ఈయన కూడా ఒక కీలకమైన అంశంగా మారడము, ఆ వ్యవస్థని నిలబెట్టడంలో తన వంతు సాయం చేయడం అన్నది దయానాయక్ గ్రేట్నెస్. అందుకే దయానాయక్కి మరోసారి సెల్యూట్ చెప్దాం. దయానాయక్ ఆయన ఫుల్ లైఫ్ హ్యాపీగా బతకాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.